హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద జ్యువెల్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను కుందన్స్ తీసుకొని మనం ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్ మీద అంటించుకోవడమే. నేను ఇంతకుముందు కొన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టా రీల్స్లో పెట్టాను. థ్రెడ్ బ్యాంగిల్స్ వాటిపైన కుందన్స్ యూస్ చేసి నేను బిగినింగ్తో నేర్చుకుంటున్నాను. ఇప్పుడే కొంచెం చేస్తుంటే బాగానే అనిపిస్తుంది. ఇది నా థర్డ్ బ్యాంగిల్ అనమాట. ఫస్ట్ బ్యాంగిల్ చేసేటప్పుడు నాకు అసలు మొత్తం ఫ్లాప్ అయిపోయింది, అసలు ఏం సరిగా రాలేదు. కొంచెం నేర్చుకుంటుంటే బాగానే వస్తుంది. సో ఈ B7000 గమ్ నేను మీషో నుంచి తీసుకున్నాను. ఈ కుందన్స్ కూడా మీషో నుంచి తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ నార్మల్ బ్యాంగిల్స్ మనకు బయట కూడా దొరుకుతాయి. ట్రయాంగిల్ షేప్లో ఉన్న కుందన్స్ తీసుకొని ఇదే సెట్లో ఒక 6 టైప్స్ వచ్చాయన్నమాట కుందన్స్. అవి నాకు 100 120 చేంజ్ పడింది. చాలా బాగున్నాయి. 6 కొన్ని ఎక్కువ వచ్చాయి కుందన్స్. అవి కూడా మీషో నుంచి తీసుకున్నాను. ఇట్లా ట్రయాంగిల్ షేప్ 2 ఇట్లా పెట్టేసి తర్వాత ఒక రౌండ్ కుందన్ని కూడా దానికి మధ్యలో పెట్టేసి ఇంకా రిపీట్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ మోడల్ని. మొత్తం అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఆ ప్యాటర్న్ అర్థమైంది. ఇప్పుడంతా క్లియర్గా చూస్తుంటే అర్థమవుతుందా లేదో చెప్పండి నాకు. అండ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ చేయడానికి కొన్ని టూల్స్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను. అవి వచ్చిన తర్వాత ఇంకా చేస్తాను. ఏమన్నా టిప్స్ ఉంటే ఎవరికైనా తెలుసుంటే వీడియో చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్కి కొంతమంది కామెంట్ చేశారనమాట. నేను ఫస్ట్ 2 బ్యాంగిల్స్ వేసినప్పుడు నార్మల్ థ్రెడ్ యూస్ చేశాను. అలా కాదండి, సిల్క్ థ్రెడ్ ఉంటుంది, అది యూస్ చేస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ బాగా వస్తాయి అని చెప్పారు. వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. నాకు తెలుసు సిల్క్ థ్రెడ్ యూస్ చేయాలని, కానీ ఇక్కడ నేను ఉంటున్న దగ్గర ఆ థ్రెడ్ నాకు దొరకలేదు. ఇంకా మనం ఆన్లైన్ నుంచి తెప్పించుకోవాలి. వీడియో చేయాలని తొందరలో నేను నార్మల్ థ్రెడ్ తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టేశాను. నార్మల్ థ్రెడ్ కూడా బాగానే వచ్చింది, కానీ ఇది కూడా బాగుంది. సింగిల్ బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టి కుందన్స్ పెట్టుకోవడం కంటే ఇలాగే బాగుంటుంది అనిపించింది నాకు. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది ఈ బ్యాంగిల్ అయితే. ఈ బ్యాంగిల్ చేసిన 1 డే తర్వాత నేను వేసుకొని కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే వాటర్ పడింది రైట్ హ్యాండ్ మీద. మొత్తం కుందన్స్ మొత్తం గమ్ మొత్తం కూడా వచ్చేసింది. లెఫ్ట్ హ్యాండ్కి ఉన్నది మాత్రం అసలు తడవలేదు. అది సేఫ్గానే ఉంది, మంచిగానే ఉంది. ఇప్పుడు ఇట్లాగా కుందన్ బ్యాంగిల్స్ ఎవరైనా వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటర్లో అస్సలు తడవకూడదు, తడిస్తే మొత్తం వచ్చేస్తుంది. మనం ఎంత కాస్ట్ పెట్టి ఈ కుందన్స్ ఇవన్నీ పెట్టి ఎఫర్ట్ పెట్టి చేసుకుని మొత్తం వేస్ట్ అయిపోయింది. లేకపోతే ఎక్కడి నుంచి తీసుకున్నా అంతే కదా. ఇక్కడ ఒక బ్యాంగిల్ అయిపోయింది, నేను తర్వాత బ్యాంగిల్ ట్రై చేస్తున్నాను. ఇవి సైడ్ బ్యాంగిల్స్ కూడా బాగుంటాయి. మధ్యలో మనం వేరే ప్లెయిన్ బ్యాంగిల్స్కి పేర్ చేయొచ్చు. సైడ్ బ్యాంగిల్స్ లాగా బాగుంటాయి. ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, అవన్నీ నేను ముందు వీడియోస్లో ఇంకా ట్రై చేస్తాను. హెయిర్ క్లిప్స్ కూడా కొన్ని షార్ట్స్ పెట్టున్నాను నేను, ఇక్కడ యూట్యూబ్లో కూడా పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ ఉపయోగపడవచ్చు అని ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఇవి చేసి ఎడిట్ చేసి పెట్టినందుకు నాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే బాగుంటుంది కదా. మీ ఎవరికన్నా టిప్స్ తెలుసున్నా ఇంకా ప్రాసెస్ ఏమన్నా తెలుస్తుంది ఖచ్చితంగా నాకు చెప్పండి. వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, నా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కొంచెం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ బ్యాంగిల్ అయితే మాత్రం నాకు బాగా వచ్చింది. ముందు చేసినవి నాకు అంత బాగా నచ్చలేదు. థ్రెడ్ చుట్టి వాటికి మళ్ళీ ఇవి పెట్టి చాలా బల్జ్గా అయిపోయాయి, అసలు బాగా రాలేదు. అలాగే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే వస్తాయి అని చెప్పి నాకు అర్థమైంది.
ఇక్కడ మధ్యలో నాకు ఒక పెన్సిల్ పంచాయతీ వచ్చింది, అదే సెట్ చేస్తున్నా. నాకు ఒక 3-year-old కిడ్ ఉంది. సో తనైతే కొంచెం అల్లరి చేస్తుంది. ఆ రోజు క్రిస్మస్ రోజు తీసాను ఈ వీడియో నేను. ఎవరైనా చూస్తుంటే హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అయిపోయింది కదా, అయిపోయిన నెక్స్ట్ డే ఇది 26 డిసెంబర్ నేను వాయిస్ ఇస్తుంది. ఈరోజే పోస్ట్ చేసేస్తాను. ఇట్లాగా ఆల్టర్నేట్గా పెట్టుకొని అన్నీ పెట్టుకున్నాను. అండ్ సెట్ చేసుకోవాలి. అవి గమ్ము మనం స్టిక్ చేసిన తర్వాత వెంబడే స్టిక్ అయిపోదు కదా, కొంచెం అటు ఇటు జరిగిద్ది. అది మనం నీట్గా సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన ఫైనల్ రిజల్ట్ చూద్దాం. ఎంత బాగా వచ్చింది చూడండి. మీరు కూడా ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా